మీ స్టాల్లో ఏమేమి ఉన్నాయి? మా స్టాల్లోని మిల్లెట్ చిరుధాన్యాలకి తెలుసుకొని చిరుధాన్యాల్లోని మంది శ్యామలు, కొర్రలు, అంటుకొర్రలు, రాగులు, ఎండు కొర్రలు ఇవన్నీతో వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్లు లైక్ లడ్డూస్, కుకీస్, దాని తర్వాత మంది స్నాక్స్ ఐటమ్ మురుకులు, మరి మిక్స్చర్, మరి దాంతో పకోడీ, మరి మిల్లెట్ టీ ఇవన్నీ పట్టుకొని వచ్చినాం మేము ఒడిశా జైపూర్ నుంచి. ఓకే, సో ఇందులో బెస్ట్ ఏముంటాయి? దీనిలోని బెస్ట్ మంది మిల్లెట్ లడ్డు. దానిలోని ఏంటంటే ఆయిల్ లేదు, మంచి నెయ్యితో అవుతుంది. మరి మంది స్నాక్స్ ఇవన్నీ ఏంటంటే మేము కోల్డ్ ప్రెస్ ఆయిల్తో చేస్తున్నాం. దానివల్ల హెల్త్కి మళ్ళీ బాగుంటుంది. ఇవాళ రేపు మార్కెట్లోని ఏంటంటే నార్మల్లోని పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. పామ్ ఆయిల్లోని బిస్కెట్లు, కుకీస్లు చేస్తున్నారు. కానీ మేము ఇక్కడ కుకీస్ బై బటర్తో చేస్తున్నాం. మరి స్నాక్స్ అన్నీ కోల్డ్ ప్రెస్ ఆయిల్లో చేస్తాం. మరి ప్రైసెస్ కంపారేటివ్లీ ఈక్వల్గా ఉంటుంది. మరి మేము నో మైదా, నో షుగర్, మైదా యూజ్ చేయడం లేదు, షుగర్ యూజ్ చేయడం లేదు, బెల్లంతో చేస్తున్నాం హెల్త్ కాన్షియస్లోని. మరి ఇప్పుడు పరిస్థితి గ్లోబల్ వార్మింగ్ ఏది చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి మనం అందరం ఒకవేళ మిల్లెట్కి మనం కన్వర్ట్ అవుతామంటే మనకి బతకడం ఈజీ అవుతుంది. లేదంటే ఇవాళ రేపు బియ్యం, మరి గోధుమలు ఇవన్నీతో ఎన్ని ఫుడ్ ప్రొడక్షన్ అవుతుంది, దానిలోని పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటుంది. కానీ మిల్లెట్ ప్రొడక్షన్ గురించి మనకి పెస్టిసైడ్ అవసరం లేదు, విత్తనాలు మంచిగా దొరుకుతుంది. దానివల్ల మంది ప్రోడక్ట్ ఫుడ్ మళ్ళీ బాగుంటుంది, హెల్త్ మళ్ళీ బాగుంటుంది.